ఆయన సంగతి నీకు చెప్పినా కానీ అర్థం కాదులే, ఆయన చాలా గొప్పోడు అని చెప్పాలి. నేను ఒక సహోదరుడు అన్నాడు నాతో, మీకు 2 గంటలకి మీటింగ్ అయిపోయింది కానీ నాకు సాయంత్రం 5 గంటల దాకా మీటింగ్ అవ్వలేదు నిన్న. ఆ సహోదరుడు అంటున్నాడు, ఈసారి ఎవరైనా మరి నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, నీ డబ్బులని ఎలా తెస్తావు, ఇన్ని లక్షలు కావాలి కదా ఎలా తెస్తావంటే, ఇలా చెప్దాం అనుకుంటున్నానండి అన్నాడు. ఓ వెరీ గుడ్, చాలా బాగుంది, ఐడియా అదిరిందని చెప్పినాను. ఏంటి ఐడియా? అన్ని లక్షలు ఎక్కడి నుంచి వస్తాడు? ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ఉన్నాడు, మా ఫ్రెండ్ ఉన్నాడండి ఒక ఆయన దగ్గర అసలే కేజీలు బంగారం ఉంటుందండి, ఇంకా వజ్రాలకి వైడూర్యాలకి ఏమి లేదు, అసలు లెక్క లేదండి బాబు. ఆయనకి చాలా విస్తారమైన ఆస్తి కలిగినటువంటి వాడు అండి. అయ్యి బాబు ఎవరారు అని అడిగిన తర్వాత ఫైనల్ చెప్తానండి. ఏమని యేసుప్రభు అండి ఆయన అని చెప్తాను అని అంటే, అప్పుడు ఒకవేళ అనుకుంటారులే నన్ను ఏమని, ఈడు యేసుప్రభు పిచ్చోడు రా బాబు అని. వాస్తవం కదా.